నమస్కారం మిత్రులారా. ఒక సంభాషణ తండ్రి కొడుకుల మధ్య. కొడుకు కాస్తుంటుంది, తండ్రి కాస్తుంటుంది. కానీ కోర్టులో కొడుకు పైన తండ్రి కేసు వేస్తాడు. అదేంటంటే జడ్జి గారు అని కోర్టులో అడుగుతాడు. జడ్జి గారితో మాట్లాడతాడు. జడ్జి గారు అడుగుతారు, ఏమిటి పెద్దాయన నీ సమస్య అంటే, ఏమీ లేదు సార్, నాకు మా అబ్బాయి ప్రతి నెల నాకు 100 రూపాయలు తెచ్చివ్వాలి సార్ నా ఇంటికి అని అంటాడు. పెద్ద మనిషి కొడుకు పైన జడ్జితో మాట్లాడతాడు. ఎట్లని, అదేంటి పెద్దాయన, నీకు ఇంత ఆస్తుంది కూడా 100 రూపాయలు ఏం చేసుకుంటావు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషికి జడ్జి గారు. లేదు సార్, నాకు 100 రూపాయలే కావాలి, ప్రతి నెల తెచ్చి నా ఇంటికి ఇవ్వాలి అని ఆ తండ్రి సమాధానం చెప్తాడు ఈ జడ్జి గారితో. అప్పుడు జడ్జి గారు సరే నీ మాటే కానీ అని వాదన విని 100 రూపాయలు ప్రతి నెల తెచ్చివ్వాలి మీ డాడీకి అని చెప్తాడు ఆ పెద్ద ఆయనతో. అప్పుడు ఆ కొడుకు ఏమంటాడంటే సరే ఓకే అని జడ్జి గారి తీర్పుకి ఓకే చెప్తారు. అప్పుడు జడ్జి గారు ప్లస్ ఈ కొడుకు తండ్రి అందరూ బయటకు వస్తారు. మెట్లు దిగుతూ కోర్టు నుంచి బయటకు వస్తుంటారు. అప్పుడు పెద్ద మనిషి ఆగు అంటాడు. సార్ నమస్కారం జడ్జి గారు అని పెద్ద మనిషి అడుగుతారు. అవును పెద్దయినా, నీకు ఇంత ఆస్తి ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉంది, నీకెందుకు 100 రూపాయలు అని అడుగుతాడు జడ్జి గారు ఆ పెద్ద మనిషికి. అప్పుడు పెద్ద మనిషి అంటాడు జడ్జి గారితో, సార్ నాకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, కానీ ప్రేమానురాగాలు కావాలి కదా సార్, నాకు ఆ ప్రేమ కావాలంటే నా కొడుకు నాకు ప్రతి నెల వచ్చి 100 రూపాయలు నాకు ఇవ్వాలి. అదే నా భార్యకి నాకు సంతోషం, ఆనందం. 100 రూపాయలు నేను తీసుకుంటా, నా కొడుకుతో నేను ఆ రోజు గడుపుతా ఆ ఒక్కరోజు అని అంటాడు ఈ పెద్ద మనిషి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ధన్యవాదాలు.